ఉప్పల్ నియోజకవర్గం మల్లాపూర్ డివిజన్లోని 70 మంది టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు లాక్డౌన్ పురస్కరించుకొని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రెసిడెంట్ పల్ల కిరణ్ కుమార్ రెడ్డి దాతల సాయంతో మల్లాపూర్ ఫంక్షన్ హాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ పనాల దేవేందర్ రెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేయగా ఈ కార్యక్రమంలో డివిజన్ మహిళా ప్రెసిడెంట్ దుర్గాకృష్ణ యాదవ్, జనరల్ సెక్రటరీ వాసుదేవ గౌడ్, రాపోల్ భాస్కర్, అమ్మాల శ్రీనివాసు, ఉద్యమకారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ మల్లాపూర్ డివిజన్లోని కార్యకర్తలు, ఉద్యమ బాట నుంచి మొదటి నుంచి పనిచేస్తున్న నాయకులందరూ కూడా కరోనా ఇబ్బందుల వల్ల 3 నెలల నుంచి బయటకు వెళ్లకుండా ఇబ్బందుల పాలై భోజనాలకు కూడా ఇబ్బంది అవుతున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ పేద ప్రజలకు మరి కేసీఆర్ గారు 1500 రూపాయలను 12 కిలోల బియ్యాన్ని ఇవ్వడం, అదేవిధంగా వలసబాదులకు 500 రూపాయలను 12 కిలోల బియ్యం ఇవ్వడం, మరి రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా పార్టీ తరపున ఇవ్వాలన్న ఉద్దేశంతో 5 కిలోల బియ్యాన్ని ఇవ్వడం కూడా జరిగింది. మరి కార్యకర్తలను కూడా ఆదుకోవాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మరి వివిధ కంపెనీల ద్వారా, వివిధ సంస్థల ద్వారా రిక్వెస్ట్ చేసి మరి ఈ ప్రాంతంలో సొలిసిస్ కంపెనీ వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళు మరి ఈరోజు పేద కార్యకర్తలు, నాయకులు ఎవరైతే ఉందో వాళ్లకు మరి 25 కిలోల బియ్యాన్ని, మరి అదేవిధంగా పప్పును, నూనెను కూడా ఇచ్చే వసతి కల్పించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రతి దగ్గర కూడా మా కార్యకర్తలను ఆదుకునే దిశలో స్థానిక కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు, మరి నాయకులందరూ కూడా కలిసికట్టుగా మరి ఉద్యమ బాట నుంచి మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు ఇబ్బందుల పాలు కాకుండా వాళ్ళని ఆదుకునే దిశలో మరి ఈరోజు ప్రతి డివిజన్లో మరి పంపిణీ కార్యక్రమం చేపడతా ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా ఆదుకునే దిశలో ముందంజలో ఉన్నామని, ఉప్పల్ నియోజకవర్గం ముందంజలో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రీతిలో మరి హౌసింగ్ బోర్డులో కూడా పంపడం జరిగింది. మరి ఉప్పల్ అప్సుగూడ, మరి రామంతపూర్, అదేవిధంగా చిల్కా నగర్, మరి ఏఎస్ రావు నగర్, మరి అదేవిధంగా కాప్రా ఇవన్నీ కూడా పంపిణీ జరిగింది. ఇంకా 1-2 మిగిలిన అవి కూడా రేపు ఎల్లుండి కూడా మిగిలిన డివిజన్లు కూడా పంపిణీ చేస్తాం తప్పకుండా. మా ఆ నాయకులు ఎందుకంటే రాత్రింబావులు కష్టపడి తెలంగాణ కోసం ఉద్యమ బాటలో ముందంజలో ఉండి మరి ఉద్యమంలో కష్టపడి మరి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చూసే దశలో మరి ఈరోజు అందరూ కూడా పాలు పంచుకొని ఏ కార్యక్రమం మేమున్నామని చెప్పి ముందుకు వస్తున్న వారికి నిజంగా కూడా మరి ఏ రకంగా ఆదుకోలేకుండా కనీసం ఈ రకంగా ఆర్థిక రకంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చెప్పినా దీనికి దాతలు ముందుకు వచ్చేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ మా డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా కార్పొరేటర్లు మరి ఆ ముందుకు వచ్చి వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో పేద ప్రజలు ఎక్కడుంటే అక్కడ మరి కూరగాయల పంపిణీ కానీ, మరి నిత్యావసర సరుకులు కానీ, మరి అన్ని రంగాల్లో ఇంటింటికి ఎక్కడైతే పేద ప్రజలు ఉంటో వాళ్ళ ఇంటికి తిరిగి టోకన్ సిస్టమ్ పెట్టి ఆ టోకన్లు ఇచ్చి వారికి అందుబాటులో తీసుకొచ్చేందుకు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను. నా పేరు పన్నా దేవేందర్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటరు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పేద కార్యకర్తలకు మన నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇదే కరోనా టైంలో 3 నెలల నుంచి నిత్యంగా పేదవాళ్ళు మన డివిజన్లో ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో మేము సాధ్యమైన వరకు మేము చేసుకుంటూ, మరియు ఇక్కడ సోషల్ మూమెంట్ ఉన్న నాయకులతో కానీ, స్వచ్ఛందంగా వచ్చిన ఇండస్ట్రీలు కానీ, ఇంకా వేరేగా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చి మన డివిజన్లో కూడా చాలా వరకు కూడా హెల్ప్ చేయడం జరిగింది. ఈ కరోనా టైంలో మన లాక్డౌన్ ఎత్తేసినాక ఇక్కడ కేసులు అయినాయి. లాక్డౌన్ ఉన్న రోజులు కూడా కేసులు కాలే. ఒక డివిజన్లో కూడా ఇప్పటికి కూడా పర్వాలేదు అనుకోవాలి. 50,000 ఓటర్స్ ఉన్న కాడ ఒక 4-5 కేసులు తప్ప ఇంకా మిగతా లేదు. ఇంకా మనకు పెద్ద ఏజీ వాళ్ళు కూడా కానీ బతికే పెద్ద ఏజీ బాలాజీ అతను కొత్త మటన్ షాప్ అతను కూడా ఆయన బతికి వచ్చి ఇప్పుడు చాలా కూడా డిసీజ్ ఉన్నా కానీ బతికి ఈరోజు గవర్నమెంట్ సర్వీస్ బాగుంది కాబట్టి అలాంటి పేదలు కూడా ఈరోజు బ్రతికి బయటపడుతున్నారు. ఖచ్చితంగా ఈ కరోనా కోసం మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ఎవరి కాలం శానిటైజర్ కానీ మాస్కులు కానీ పెట్టుకోవాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు. నమస్కారం, నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి పల్లా. ఇక్కడ నేను 5th డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నేను ఇవాళ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం విఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మన టీఆర్ఎస్ కార్యకర్తల కోసం. ఇవాళ కోవిడ్-19 వల్ల మన రాష్ట్రం మన ప్రపంచం మొత్తం ఇవాళ చాలా ఇబ్బందికరంగా మారింది. నిత్యావసర వస్తువులకు కొనుక్కోవడం కానీ, వాళ్ళకు లేబర్గా వాళ్ళ జాబ్ వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. సో వాళ్ళకు నా వంతుగా నేను సుభాష్ అన్న ఆదేశాల మేరకు నేను ఒక కంపెనీకి వెళ్ళి ఒక స్పాన్సర్ని మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. అంటే వాళ్ళ కంపెనీలో కూడా ఆల్రెడీ వాళ్ళు 200 మెంబర్స్కి పంచారంట. అలా కాకుండా మా కార్యకర్తలు కూడా మీరు ఏదైనా ఒకటి చేయాల్సిందిగా నేను ఎమ్మెల్యే గారు నేను విన్నపం చేయడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించి మన దగ్గరలో ఉన్న మన లోకల్ సాలిస్లేట్ కంపెనీ అనే వాళ్ళు ఈ స్పాన్సర్ చేశారు. మనం ఇక్కడ ఒక 100 మంది కార్యకర్తలకు
ఇవాళ ఒక 25 కేజెస్ రైస్, మరి 1 కేజెస్ కందిపప్పు, ఒక 1 లీటర్ ఫ్రీడమ్ ఆయిల్, మంచి ఆయిల్ కూడా మనము క్వాలిటీ ఆయిల్ ఇస్తున్నాం ఇక్కడ కార్యకర్తలకు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గారు, మరి పన్నాల దేవేందర్ రెడ్డి గారు రాబోతున్నారు ఇక్కడికి. ఈ ప్రోగ్రాము కోవిడ్-19 అయితే చాలా ఇబ్బంది ఉన్నది, అది పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా ఈ కోవిడ్-19 కనుక ఇంకా ఇళ్ళనే కంటిన్యూ అయితే ఇంకా చాలా ఇబ్బందిగా గురవుతారు. అప్పుడు ఇప్పటివరకు ఈ 2 months వరకు దాతలు కూడా చాలా ఉండే, కానీ ఈ గడిచే 1 monthలో మాత్రం దొరకట్లేదు. స్పాన్సర్స్ కూడా దొరకడం చాలా ఇబ్బంది అవుతున్నది. సో మనకు ఈ టైంలో దొరికాడు, కాకపోతే మీరు అందరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన ఎమ్మెల్యే సుభాష్ అన్న గారికి, అదేవిధంగా కార్పొరేటర్ దేవేంద్ర రెడ్డి అన్న గారికి, డివిజన్ ప్రెసిడెంట్ కిరణ్ గారికి, కృష్ణ అన్న గారికి, మహిళలకు, అక్కలకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి అవకాశం మా మల్లాపూర్కు వాసులకు ఇవ్వడం సాలిస్లేట్ కంపెనీకి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు దుర్గా కృష్ణ యాదవ్, టీఆర్ఎస్ మహిళా వింగ్ ప్రెసిడెంట్ని. కరోనా మూమెంట్లలో ప్రతి ఒక్క డివిజన్లో ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్క గలీని కవర్ చేస్తూ ఈ దానాలు అనేవి గ్రాసరీస్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇట్లాంటి కష్టపడినందుకు ఈ కార్యకర్తలు ఇవాళ సుభాషణ గుర్తించి ప్రతి ఒక్కరికి కార్యకర్తలు కూడా సహకరించాలని ఈ స్పాన్సర్ని పట్టుకొని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నందుకు కృతజ్ఞతలు. ఈరోజు విఎన్ఆర్ గార్డెన్లో రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇలా డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మన విజయ్ గారు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో షాలిటన్ కంపెనీ యజమాని ఇచ్చినటువంటి రైసు ఏదైతే ఉన్నదో, కరోనాకు ఇలా అనేక మంది బారిన పడ్డటువంటి సందర్భం ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో కూడా కరోనా మహమ్మారిని తరిమేయాలనుకుంటే ఖచ్చితంగా కడుపు నిరుపేదలు పౌష్టికాహారము, అదేవిధంగా మంచి తిండి తిన్నట్లయితే ఇలా కరోనాను తరిమి కొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రైసు డిస్ట్రిబ్యూట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. In response to COVID-19, today's situation is worst with respect to all, and it's duty from corporate as well as industry as well as all of us to help people, needy people as well as each other to come up from this situation. From our side, from Salicylates and Chemicals, requested help to people earlier also, whereas in respect to MLA sir, corporate sir and division Mr. Kiran, they came us. We are together to help people and to the society. From our Salicylates and Chemicals, earlier also we donated almost twice rice bags and all, almost 100 bags also today we have donated to the society. Thank you very much.
చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.